ప్రియ స్నేహితులారా, నేటి ఉదయకాలపు వాక్య ధ్యానంలోకి ప్రేమపూర్వకమైన ఆహ్వానం అందిస్తున్నాను. ప్రార్థించుదాం. కనికరం గల ప్రభువా, ఈ ఉదయం వాక్యం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం. ఆమేన్. ప్రియమైన వారలారా, నేటి ఉదయకాలము గలతీలకు రాయబడినటువంటి పత్రిక 5వ అధ్యాయంలో మరొక ప్రాముఖ్యమైనటువంటి ధ్యానాంశాన్ని ధ్యానిస్తూ ఉన్నాం. ఇందులో ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఫెయిత్ వర్కింగ్ త్రూ లవ్. ప్రేమ ద్వారా కార్యసాధకమగు విశ్వాసము. ప్రేమ ద్వారా, ప్రేమ వలన రెండు విషయాలు కనబడతా ఉన్నాయి. విశ్వాసము, ప్రేమ రెండు కనబడతా ఉన్నాయి. కానీ ప్రేమ వలన కార్యసాధకమయ్యే విశ్వాసం, ప్రేమ వలన విశ్వాసము వినియోగించబడ్డ, ప్రేమ వల్ల విశ్వాసం ద్వారా మేళ్ళు పొందుట, ప్రేమ వల్ల విశ్వాసం ద్వారా ఫలాలు అనుభవించటం. ఇక్కడ మనం ఆది నుంచి చూస్తూ ఉన్నాం. గలతీ సంఘంలో ఉన్నటువంటి ఒక సమస్య, క్రియలు, విశ్వాసం, ఈ రెండిటి మధ్య నడుస్తూ ఉంది. ఇది చాలా సెన్సిటివ్ లైన్. ఇది చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాల్సినటువంటి విషయం. ఇక్కడ ఏమంటా ఉన్నారంటే, ఇప్పుడు డైరెక్ట్గా సమస్యలోకి వచ్చి పౌలు గారు మాట్లాడుతూ ఉన్నారు. సున్నతి పొందుటయందు కానీ పొందకపోవటయందు కానీ ఏమీ లేదు. మరి ఎందులో ఉంది? ప్రేమలో ఉంది. బాహ్యమైనటువంటి ఒక ఆచారం జరిగించుట్లో ఏ గొప్పతనం లేదు. నీ విశ్వాసము ప్రేమలోకి నడిపించితే, నీ విశ్వాసము భౌతికమైనటువంటి వాటిని గాక నిన్ను స్వనీతి పరుణ్ణి చేయక అది ప్రేమలోకి నడిపించితే అది కార్యసాధకమైతే దాని వలన ప్రయోజనం. దెర్ ఈజ్ బెనిఫిట్ దేర్, లేకపోతే దెర్ ఈజ్ నో బెనిఫిట్. దానివల్ల ఒకవేళ ప్రేమలోకి నడిపించకపోతే ఏ లాభం లేదు. పౌలు గారు కొరింథీ పత్రికలో కూడా మాట్లాడతారు. నాకు ఎన్ని ఉన్నా, నేను ఎన్ని గొప్ప కార్యాలు చేసినా, ఎంత జ్ఞానం సంపాదించినా, ఎంత దాన ధర్మాలు చేసినా, ఏం చేసినా, నన్ను నేను దహించబడ్డానికి అప్పగించుకున్నా కూడా ప్రేమ లేని వాడనైతే వ్యర్థుడను. విశ్వాసం ద్వారా కొండలను కదిలించగలిగినను అంటాడు. అవన్నీ చేసినా ప్రేమ లేకపోతే నేను వట్టివాడను, ప్రేమ లేకపోతే నేను వ్యర్థుడను. ఆయన అర్థం చేసుకుంది, విశ్వాస మార్గం అనేది ఏదైనా ఉంటే, భక్తి మార్గం అనేది ఉంటే అది ప్రేమలో కనబడాలి. ఆ ప్రేమ ఇతరులకు సహాయం చేయడంలో, కనికరపడడంలో, వారిని ఓదార్చడంలో, వారిని బలపరచడంలో, వారికి పరిచర్య చేయడంలో, అందులో కనబడాలి. లేకపోతే ఆ విశ్వాసం వల్ల ప్రయోజనము లేదు అని పౌలు గారు చెప్తా ఉన్నారు. గలతీలారా, మీకు ప్రాముఖ్యమైన విషయం ఏదందు ఉందంటే అది ఆచారాలను బట్టి కాదు. మన విశ్వాస ప్రయాణంలో ఎంతోమంది ఎన్నో చెప్తూ ఉంటారు, ఇది కరెక్ట్ కాదు, అది కరెక్ట్ కాదు. ఇప్పుడు మనం ఎన్నో వస్తువులు కొంటా ఉంటే ఏది రియల్, ఏది ఒరిజినల్, ఏది డూప్లికేట్ అనేది తెలియదు. కొన్నిసార్లు పెద్ద షాపులకు వెళ్ళి కొన్నాక కూడా అది ఒరిజినల్ కాదా అనే భయం. ఇక్కడ చెన్నై పట్టణంలో ఒకసారి ఒక ఆవిడ ఒక పెద్ద షాపింగ్ మాల్కి వెళ్ళి పెద్ద షాప్లో బంగారం కొనుక్కొని వస్తే కొద్ది రోజులకి ఎందుకో, కొన్ని సంవత్సరాలకు అందులో రిపేర్ వచ్చి చూస్తే దాని లోపల రాగి తీగలు కనబడ్డాయి అంట నెక్లెస్లో. పెద్ద షాప్ కదా, వాళ్ళు మోసం చేస్తారా అనుకుంది. కానీ అందులో మోసం జరిగి తర్వాత పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ప్రియమైన వారలారా, ఈ ఉదయం జ్ఞాపకం చేసుకునండి, మనము ఒరిజినలా కాదా, రైటా రాంగా అనే ఆలోచనలు ఎన్నో వస్తాయి. బాప్తిస్మం గురించి వస్తుంది, సంఘం గురించి వస్తుంది, బోధల గురించి వస్తుంది. వీటన్నిటిలో కరెక్టా కాదా అంటే అందులో ఈ రకంగా చేస్తే కరెక్టు, ఈ పద్ధతిలో చేస్తే కరెక్ట్ అనేటువంటి ఎన్నో విషయాలు వస్తాయి. పౌలు గారు కూడా చెప్తా ఉన్నారు, ఏది సరైనది అంటే ఈ ఆచారాలు, పద్ధతులు ఇవి కాదు సరైనది. సరైనది ఏదైనా ఉందంటే అది ప్రేమ వలన విశ్వాసంలోకి రావడం, ప్రేమ విశ్వాసాన్ని బలపరచడం, ప్రేమ విశ్వాసాన్ని ఏ రీతిగా వాడుకొని అది అనేకులకు దీవెనకరంగా, మేలుకరంగా మార్చుతూ ఉందో అటువంటి ప్రేమ వలన కార్యం చేసేటువంటి విశ్వాసం, ప్రేమ చేత పనిచేసేటువంటి విశ్వాసం, స్వార్థం లేనటువంటిది, ప్రేమ వలన కదిలింపబడేటువంటిది. ఎంత అద్భుతమైనటువంటి, అది నిజమైనటువంటి విశ్వాసం. అందుకే యాకోబు గారు అంటారు, నిజమైన విశ్వాసం అనేది ఏదన్నా ఉందంటే అది ఇతరులకు మేలు చేయడంలో, దుఃఖంలో, కష్టంలో, కన్నీటిలో ఉన్న వాళ్ళని ఆదరించడంలో, యేసు ప్రభుల వారి ఆజ్ఞ నిన్నువలేని పొరుగు అని
ప్రేమించవాలనేటువంటి ఆజ్ఞ వంటిది. కనుక అటువంటిది ప్రయోజనకరం. కానీ మీరు అటువంటిది కాక వేరే ఏదన్నా ఆలోచన చేస్తే అది గొప్పది కాదు. మీరు ఒకవేళ పాత మార్గం చూసుకొని నేను ఈ ప్రకారం చేస్తున్నా కనుక నేను కరెక్ట్, ఇలా చేసిన నేను కరెక్టు, ఈ పద్ధతిలో చేయని వాళ్ళంతా రాంగ్, అంటే నేను ఎక్కువ మిగతా వాళ్ళు తక్కువ. ఇక్కడ పౌలు గారు అంటారు, ప్రేమలో ఎక్కువ తక్కువలు ఉండవు, ప్రేమలో పరస్పరం అందరూ ఒకటే. స్నేహానికి ప్రేమకు సమానంగా ఉంటారు కదా. అటువంటి స్థితిని ప్రభువు కోరుకుంటా ఉన్నాడు. నేను స్వనీతిలోకి పోయి నేను ఎక్కువ ఇంకొకరు తక్కువ అనేదాన్ని కోరుకోవట్లేదు. గలతీ పత్రికలు అందరికీ చెప్తాను, అయ్యా దేవుని దృష్టిలో అందరూ ఒకటే. నీ పద్ధతో నీ ఆచారము నువ్వు ఇంకొక ఏదో దాన్ని బట్టి నువ్వు ఎక్కువ అయిపోతాను అంటే అసలు అది కరెక్ట్, సరైన విషయమే కాదు. ప్రేమలో అందరూ సమానం, ప్రేమలో అందరూ ఒకటి. అటువంటి స్థితిని ప్రభువు కోరుకుంటా ఉన్నారు. కనుక అటువంటి విధానంలో నడిపించబడి మనలో కుటుంబాల్లో నిత్యం ప్రేమ ఐక్యత కలిగి వర్ధిల్లు కృప దేవుడు కలగజేయను గాక. ప్రార్థించుకుందాం. కృపా కనికరం గల దేవా, ఈ ఉదయం వాక్యం ద్వారా మాట్లాడినందుకు వందనాలు. మమ్మల్ని బలపరిచి మీ సహాయం మీ సన్నిధి మాతో ఉంచమని మా ప్రభు రక్షకుడైన యేసు నామం నడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి మేళ్లతో నింపును గాక. ఆమెన్.